సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఎంపీడీఓ యాదగిరి ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 3 గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు గ్రామాల్లో ఉన్న సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారి రైతు బంధు, రైతు బీమా, మార్కెట్లో అమ్మిన ధాన్యానికి బోనస్, గిట్టుబాటు ధరలపై వివరించారు. అదేవిధంగా విద్యుత్ జీరో బిల్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ వంటి రాష్ట్ర సభలు మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేం పాలకులం కాదు, సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్రం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్న పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకం కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్న మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6వ తారీఖు నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరువాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైళ్ల క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాలలో పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలోనే నంబర్ 1గా నిలపాలన్నదే మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలి. క్యూర్, ప్యూర్, రేర్ రాష్ట్రాన్ని వర్గీకరించుతున్నాం. వాటి పరిధిలో సేవ, తయారీ, వ్యవసాయ రంగాలలో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కళ. ఆ కళను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామ్యం కావాలి. మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏదైతే 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఉందో మండల ప్రజా పరిషత్ పటాన్చెరు తరఫున ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ఇక్కడ ఇన్ఛార్జి ఐదేశార్ గారికి, అదేవిధంగా ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్ తరఫున శాఖ వైజ్గా మన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సేవలు అందిస్తుందో సేవల గురించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసే యొక్క పథకం గురించి క్లుప్తంగా తెలపడం జరిగింది. దాన్ని మన గ్రామాల వారీగా తీసుకుపోవాలంటే ముఖ్య పాత్ర ఈ సర్పంచులు మరియు ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ఏవైతే ఉన్నారో డాక్రా మహిళలు, వీళ్ళందరూ వాళ్లకు వారధిగా ఉండి మోటివేట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం చెందే విధంగా ముఖ్య పాత్ర పోషించాలని చెప్పేసి కోరుకుంటూ, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి ఉద్దేశంతో ఈ ప్రజలకు మంచి చేయాలి, మంచి రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మహిళా సోదరిమణులు ఎవరైనా కోటీశ్వరులుగానే ఉద్దేశంతో చాలా పథకాలు పెట్టి మహిళల గురించి చాలా పథకాలు పెట్టారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మీ చేతులలో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక ప్రోగ్రామే కాకుండా మన సొంత పనిగా తీసుకొని ప్రతి వారికి కూడా మేలు జరిగే విధంగా చేయాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఇంతకుముందు సార్ విద్యుత్ గురించి చెప్పడము జరిగింది. కానీ మాకు గత 30 సంవత్సరాల క్రితము ఊరు చిన్నగా ఉండే, ఇప్పుడు పెద్దగా అయింది విలేజ్. అందులో భాగంగా వేసిన 30 సంవత్సరాల క్రితం వేసిన స్తంభాలు చిన్నగా ఉన్నాయి. ఆ పైన వైర్లు లూప్ లైన్లు అయినాయి. ఆ వైర్లు తాత్కాలికంగా అప్పుడప్పుడు తెంపడం జరుగుతుంది. అందుకు సార్ గారిని కోరడం జరుగుతుంది. ఎందుకు అంటే అప్పుడు కుంకుటిల్లు ఉండే, ఇప్పుడు ఒక్కొక్కరు 3 అంతస్తులు 4 అంతస్తుల బిల్డింగ్లు కట్టారు. ఒక పోర్షన్ ఉన్న 10 పోర్షన్లు చేసుకొని రెంట్లకి ఇవ్వడం జరుగుతుంది. లేదా అప్పుడు 25 kV 10 kV సంవత్సరాలు పెట్టి విద్యుత్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ విద్యుత్ సరఫరా లేదు కాబట్టి ఇప్పుడు ఎండాకాలం, వేసవికాలం వచ్చింది. ఆ వేసవికాలంలో రోజు ట్రిప్ అవుతుంది. అక్కడ లైన్ మెన్లకు ఇబ్బంది ఇవ్వడం జరుగుతుంది, మాకు ఇబ్బంది జరుగుతుంది. అలాగని ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. కావాలని విద్యుత్ సరఫరా చేస్తున్నారు అని చెప్పేసి మాకు స్థానికంగా మాకు తెలుస్తుంది. అలాగే సార్ వాళ్ళకు కూడా మేము ఇబ్బంది ఇవ్వడం జరుగుతుంది. వచ్చి నైట్ అయినా సరే వాళ్ళు వచ్చి సమస్యలను పరిష్కరిస్తారు. కానీ శాశ్వత పరిష్కారం కావాలని కోరుకుంటూ కొన్ని సమస్యలు
ఈ సభ ద్వారా తెలియజేయాలని చెప్పేసి ఏ గారికి చెప్తున్నాను. 52 కొత్త స్తంభాలు మా గ్రామానికి కావాలి. అలాగే 100 స్తంభాలకు ఫ్లై వైర్కు సైడ్ అరమ్స్, 70 స్తంభాలకు ఫ్లై వైర్ ఇంటి ఛానళ్ళు, 8 కొత్త ట్రాన్స్ఫార్మర్లు 200 కేవీ కావాలి. ముందు మాకు సార్ అన్నట్టు 2 అడగంగానే లో కరెంట్ ఉండి లో వోల్టేజ్ ఉందంటే 2 ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేశారు. ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టడం జరిగింది, ఇంకో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు జరుగుతున్నాయి. అలాగే ఒకటి 100 కేవీ ఫెయిల్ అయితే 160 కేవీ అడగంగానే పెట్టారు, దానికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మేము కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఊరంతా 24 అవర్స్ ప్రీపేర్ చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం కాబట్టి, అలాగే మాకు లో వోల్టేజ్ ఉంది, అన్ని 25 కేవీ 10 కేవీ తీసేసి 200 కేవీ పెట్టేసి ప్రీపేర్ చేస్తే మాకు పెరుగైన విద్యుత్ ఇస్తారని, విద్యుత్ ప్రజలకు ఇవ్వగలమని చెప్పేసి సభాముఖాన్ని కోరుకుంటున్నాము. అలాగే 40 స్తంభాలకు 75 mm కేబుల్ వైరు, అలాగే తారు వైరు ఇవ్వాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరడం జరుగుతుంది. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే మహత్తరమైన గొప్ప కార్యక్రమం చేపట్టింది. ప్రజల వద్దకు పాలన చేరాలనే ఉద్దేశంతో అధికారులే ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి శాఖ వారు తమ ఒక నివేదికను చాలా చక్కగా మనకు అర్థమయ్యే విధంగా తెలపడం జరిగింది. పాపయ్య గారు రైతు భరోసా అమౌంట్ పడతలేదు అని మనం చెప్పడం జరిగింది. బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేయాలనే ఉద్దేశంతో నాకు కూడా రాలేదు, నేను కూడా రైతునే. అయితే ఏమవుతుందంటే మన ఆధార్, మన బ్యాంక్ ఈ రెండింటికి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఇస్తే కరెక్ట్ మన డబ్బులు వస్తాయి. మన పాస్బుక్ ఈ మూడుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉంటే మనకు డబ్బులు వస్తాయి. నాకు కూడా ఒకసారి రాలేదు, ఎందుకు రాలేదని నేను అక్కడ ఏయో అని అడిగితే ఈ కారణం చెప్పింది. ఇంకా దయచేసి సర్పంచులు కానీ ఏం చేయాలంటే ఎవరికైతే రైతు భరోసా రాదో ఈ 3 కూడా కరెక్ట్ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. అదేవిధంగా గ్రామజ్యోతి కూడా 0 బిల్ గురించి మన ఏఈ గారు చాలా చక్కగా చెప్పారు. మన సర్పంచ్ గారు కూడా పోల్స్ అండ్ ట్రిప్ ప్రాబ్లం చెప్పారు. మీకు అదృష్టం 3 ఫేస్ వస్తుందని అంటున్నారు. అదే కాకుండా ఈ 3 గ్రామాలు కూడా రియల్ ఎస్టేట్కు అనుబంధంగా ఉంది కనుక అక్కడ చాలా పెద్ద కంపెనీలు వస్తున్నాయి, రియల్ ఎస్టేట్ కంపెనీస్. వాడ ద్వారా కూడా మీరు ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కొంత సహకారం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ 3 గ్రామాలు కూడా సెమీ అర్బన్ కాలేదు, అంటే మున్సిపాలిటీలో కలవలేదు. అది అదృష్టం, టెస్ట్లో మిస్ అయింది నాకు తెలిసి. ఎందుకంటే ఆ కలపడం మ్యాప్ నేనే తయారు చేసి కనుక నాకు చాలా బాగా తెలుసు కనుక చెప్తున్నాను. అయినా అదృష్టం 3 గ్రామాలను కూడా మనం చక్కగా అభివృద్ధి చేసుకోవచ్చు. రెండవది ఈ ఏపీఎం గారు ఎస్టీ గ్రూప్ నుంచి చాలా చక్కగా చెప్తారు. అమ్మాయి ట్రాక్టర్ కొన్నదని, ఇంకొక అమ్మాయి బ్యూటీ పార్లర్ పెట్టుకున్నదని,